హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ధన్స్ అఫీషియల్ 2023 తమ్నెల్ చూసారు కదా. ఈ రోజు అయితే మా అన్నయ్యది తిథి అన్నమాట. సో ఆ రోజు చేసిన వీడియో అంటే ఇప్పటికి 2-3 డేస్ అవుతుంది అప్లోడింగ్కి లేట్ అయిపోయింది అన్నమాట. సో నేనేం చేస్తున్నానంటే ఇంకా ఇంటి దగ్గర పూలతోటి అంటే ఇది వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఫస్ట్ హాఫ్ క్లిప్ అయితే ఇట్లాగా అంటే మనీ వేస్ట్ కాకుండా ఎక్కువ మనీ పెట్టి బయట తీసుకోకుండా ఇంట్లో మాత్రమే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని ఈ క్లిప్ అయితే పెట్టాను. ఇంటి దగ్గర చక్రం పూలు, ముద్ద చక్రం పూలు ఉంటాయి కదా, ప్లస్ దవనం రెండు కలిపి నేను మాల అయితే క్రియేట్ చేశాను అన్న ఫోటో చేయడానికి. చూడండి ఎంత బాగా వచ్చిందో, బయట కొనుక్కున్న దానికన్నా నీట్గా అనిపించింది నాకైతే. ఒకసారి చూసి ఎట్లుందో కామెంట్ చేయండి. సో నేనైతే ఇట్లయితే సూదితో అయితే కుచ్చాను, అంటే దండలాగా కుచ్చాను. ఇంకా చక్రం పూలు, దవనం అండ్ ఇంకా మనకి ఏ పూలు ఉంటే ఆ పూలతోటి మనం ఈజీగా కొంచెం టైం స్పెండ్ చేసి ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓపిక ఉంటే అయితే. సో నేనైతే ముందు రోజు అయితే ఇంకా దండనైతే ఇలా ప్రిపేర్ చేశాను. ఇంకా సపరేట్గా మళ్ళీ వేరే అల్లి కింద చూసారు కదా అట్లా అటాచ్ చేశాను. సో మంచిగా వచ్చింది దండ అయితే, సూపర్గా అనిపించింది నాకైతే. ఇంకా ముద్ద చక్రం వాడాను కాబట్టి ఇంకా చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇంకా మాల అయితే ఇలా ప్రిపేర్ చేశాను ఫోటో కోసం. అండ్ ఈవినింగ్ అయితే వర్షం ఫుల్ కొడుతుంది. సో మేమైతే పానీపూరి తెప్పించుకున్నాం. మా వాడు చూడండి సూపర్ ఉంది అనుకుంటా తింటున్నాడు పానీపూరి పాపడ్స్. సో నేను ఎట్లా తింటే మా వాడు అట్లనే తినడానికి అయితే ట్రై చేస్తాడు, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, అండ్ ఒక లైక్ వేసుకోండి. అండ్ మా వాడు కూడా నాలాగా చారులు పప్పులు పెట్టుకొని మరి తింటుండు. సో మా ఈవినింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా డిన్నర్ కూడా చేయలేదు, ఇక పానీపూరితో ఉండేసినాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా అన్నయ్య తిది కదా, సో అన్నయ్యకి మొక్కడం కోసం ఇవైతే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం. ఇంకా మా కోడలు నేనైతే ఐటమ్స్ అయితే కొన్ని ప్రిపేర్ చేసాము. ఇంకా మా వాడైతే ఆడుకుంటున్నాడు. సో ఇంతకుముందు పట్టింది కదా మక్క గారెల కోసం అయితే మక్కలు అయితే పట్టిన. అండ్ ఇంకా నేను మా వయసు అయితే మక్క గారెలు అయితే వేస్తున్నాం ఫస్ట్. సో ఇంకా కొన్ని అయితే ఇంకా అప్పల్లాగా వేసినాం, కొన్ని అయితే ఇంకా పునుగుల్లాగా వేసినాం. ఇదైతే ఇంకా నెక్స్ట్ మళ్ళీ పకోడీ కోసం అయితే రెడీ చేసినాం. సో 2-3 వెరైటీలు వేయాలని చెప్పేసి మొక్కడానికి అన్నయ్యకు. సో పకోడీ అండ్ పూరీలు కూడా ఫస్టే అయిపోయినాయి. పూరీలు ఇంకా ఇంకో సైడ్ అయితే వర్షం అయితే ఫుల్గా కొడుతుంది. ఇంకా ఈరోజే కంటిన్యూగా వర్షం అయితే కొడుతూనే ఉన్నది. సో మార్నింగ్ నుంచి 3 o'clock స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు అయితే కంటిన్యూగా కొడుతూనే ఉన్నది. ఇంక ఇదైతే మా వదిన బగారా రైస్ కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నది. అన్నీ ఈ బజ్జీలు అయిపోతే బగారా రైస్ వేద్దామని చెప్పేసి. అండ్ ఇంకా మేము చేసేటి అయితే ఐటమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ అయితే వైషు నేను ఇంకా మా అన్నయ్యకి లాస్ట్ మంత్ వేసిన దండ అయితే తీసి వైషు అయితే ఫోటో క్లీన్ చేస్తుంది. ఇంకా ఫోటో అంతా డస్ట్ అండ్ దండలు అంతా క్లీన్ చేసేసి మేము ప్రిపేర్ చేసిన అయితే దండ వేయాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా మా వాళ్ళు చూడండి మామ తాత అని చెప్పేసి ఇంకా ఫోటో కిందికి పెట్టినాక నుంచి ఇక ఫోటో కాడనే అయితే కూర్చుంటాడు, మొత్తం ఫోటో కాడనే నిల్చొని ఉన్నాడు. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు చెప్పాను కదండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, స్కిప్ చేయకుండా వీడియోని. అండ్ ఇంకా మావాడు చూడండి జేజ అనుకుంటా దండం పెట్టుకుంటా అక్కడనే కూర్చున్నాడు. మామ అంటే అయితే మాత్రం ఖచ్చితంగా ఫోటో చూపించి దండం పెడతాడు. సో వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న బాండ్ ఓన్లీ 9 months, కానీ ఇంత ఘోరంగా అవుతుందని అయితే నేను అనుకోలేదు. సో ఇంకా అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అన్నయ్య ఫోటోకి అయితే అమ్మ పెడుతుంది అన్నీ ప్లేట్లో. మొక్కేసి అయితే తినేసినాం. అన్నయ్యకి అయితే మొక్కేసి ఇంకా నెక్స్ట్ మంత్ అయితే 1 year అవుతుంది. 1 year అయిపోయిందా అనిపిస్తుంది ఇప్పుడే. సో మిస్ యూ సో మచ్ అన్నయ్య, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.